ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో బంధించుట విప్పుట అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానించుదాం. బంధించుట విప్పుట. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సంఘమునకు బంధించుట విప్పుట అనే అధికారమును ఇచ్చాడు. ఈ విషయం చాలా స్పష్టంగా గుర్తెరగాలి. సమస్యలను బంధించడానికి, సమస్యలను విప్పటానికి, రోగాలను బంధించడానికి, రోగములను విప్పటానికి, దయ్యములను బంధించటానికి, దయ్యములను విప్పటానికి, దేవుని బిడ్డలారా, విడుదల, అలాగే పాపములను బంధించటానికి, పాపము నుంచి విడిపించటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటి మీద బంధించుట విప్పుట అనేటువంటి అధికారాన్ని సంఘమునకు దేవుడు ఇచ్చుట జరిగింది. ఈ అధికారం మొట్టమొదట సంఘ అధిపతి అయిన పేతురు గారికి ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ బంధించుట విప్పుట అనే అధికారం శిష్యులందరిలో ప్రముఖుడైన పేతురు గారికి ఇచ్చుట జరిగింది. శిష్యులందరి మీద లీడర్, నాయకుడు పేతురు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంస్థకు అధిపతి ఉంటాడు. ఒక స్కూలుకి కానీ కాలేజీకి కానీ ప్రిన్సిపల్ ఉంటాడు. అలాగే సంఘానికి అధికారిగా, అధిపతిగా దేవుడు పేతురును నియమించుట జరిగింది. నియమించి అతనితో అంటాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఈ అధికారాన్ని నిరూపించుకున్నాడు పేతురు గారు. ఎక్కడో తెలుసా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత శిష్యులందరి తరపున పేతురే నిలవబడి ఆ హేళన చేస్తున్న వారితో మాట్లాడాడు, ఉపన్యసించాడు. అలాగే ఇస్కరియోతు యోధా స్థానంలో మత్తయిని ఎన్నుకునే విషయంలో కూడా పేతురు గారే నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యులకు స్వార్థ ద్వారం తెరిచింది కూడా పేతురే. కొర్నేలి ఇంటిలో గమనించారా? ఈ విధంగా పేతురు తనకివ్వబడినటువంటి అధికారాన్ని నిరూపించుకున్నాడు. బంధించుట విప్పుట. అన్నయ్య సప్యరాలు పేతురు ఎదుట అబద్ధమాడినప్పుడు తన అధికారాన్ని అక్కడ ప్రదర్శించాడు. అన్నయ్య సప్యరాలు ప్రాణాలు కోల్పోయారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే పేతురు తనకివ్వబడినటువంటి అధికారాన్ని నెరవేర్చుట జరిగింది. అలాగే ఒక్క పేతురుకే కాకుండా మిగతా అపోస్తలులకు కూడా ఈ బంధించుట విప్పుట అనేటువంటి అధికారాన్ని ఇచ్చినట్లు బైబిల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, పేతురుకి ఇవ్వబడిన ఈ అధికారాన్నే మిగతా అపోస్తలులందరికీ, ఏ అధికారం? బంధించుట విప్పుట అనే అధికారం మిగతా అపోస్తలులకు కూడా ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం.
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు మిగతా అపోస్తలుతో కూడా చెప్పుట జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ బంధించుట విప్పుట అనేటువంటిది కడమ అపోస్తలుకు కూడా ఇచ్చాడు. మీరు అనొచ్చు, ఏమండి పాస్టర్ గారు ఈ 18వ అధ్యాయం 18వ వచనం మిగతా అపోస్తలులకు సంబంధించిందేనా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును, మీరు కనుక మొదటి వచనం చూడండి, 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే అపోస్తలును ఉద్దేశించి పలికినటువంటిదే. 18వ అధ్యాయం మొదటి వచనం, ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆ శిష్యులు అడిగారు. ఆ శిష్యులను ఉద్దేశించే ఈ అధ్యాయంలో మొత్తం చెప్పుట జరిగింది. సందర్భం అది అక్కడి నుంచి ప్రారంభమైంది. బంధించుట విప్పుట అనేటువంటి అధికారం మిగతా అపోస్తలులందరికీ ఇచ్చాడు. నువ్వేమనుకుంటావంటే ఒక పేతురు గారి వరకే పరిమితమైంది, మిగతా అపోస్తలులకు లేదు అని అంటావు. అది చాలా పొరపాటు. పేతురుకి ఇచ్చినట్టు అధికారాన్ని పేతురు ప్రారంభములో సంఘంలో వినియోగించాడు. అదే అధికారాన్ని అందరూ కూడా వినియోగించమని ప్రభువు చెప్పాడు. అవునా కాదా? ఇప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తూ రోములో హతసాక్షి మరణం పొందాడు. మిగతా అపోస్తలులు సువార్త ప్రకటన కొరకు వేరు దేశాలకు వెళ్ళిపోయారు. గమనించారా? నేను 2019లో హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ఈజిప్ట్లోని కైరో పట్టణానికి వచ్చాను. అక్కడ మాకు ఒక గైడ్ ఉన్నాడు, కాప్టిక్ ఆర్థడాక్స్ చర్చికి చెందినటువంటి గైడ్. అతను ఆ యొక్క వాటిని గురించి కైరోలో వివరిస్తున్నాడు. మాకు ఒక పోపు గారు ఉన్నాడు అని చెప్తున్నాడు. మేమన్నాం అప్పుడు, పోపు గారు అంటే రోమ్లో ఉన్న పోపు గారా? మీ పోపు గారు అంటే కాదు, మాకు ఆ పోపు వేరు మా పోపు వేరు అన్నాడు. మీ పోపు ఎవరంటే మా పోపు మార్కు గారి వారసులు. మార్కు గారి వారసులను కూడా మేము పోపు గారు అంటామన్నారు. కాప్టిక్ ఆర్థడాక్స్ చర్చ్, కాప్టిక్ అంటే నేటివ్ ఆఫ్ ఈజిప్ట్. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, పేతురికి ఇవ్వబడిన అదే అధికారాన్ని మిగతా అపోస్తలులందరికీ కూడా ఇచ్చారు. వారి వారి ప్రాంతాల్లో సంఘాలను స్థాపించారు. వారు కన్సర్న్లు ఉన్నారు. అయితే అందరిది ఒకే విశ్వాసమే. కాబట్టి మనం కొన్నిటిని కొంతమంది మీద రుద్దకూడదు. చాలా జాగ్రత్త. ఇలా అన్నానని పోపు గారి అధికారాన్ని వ్యతిరేకిస్తున్నానని మీరు అనుకోమాకండి. పోపు గారికి ఉన్న అధికారం పోపు గారికి ఉంది. మిగతా చర్చెస్లో ఉన్న నాయకులకు ఉన్న అధికారం మిగతా సంఘ నాయకులకు ఉంది. మీరు అందరి మీద బలవంతం చేసి అందరిని రుద్దమాకండి. మీకున్న విశ్వాసాన్ని మీరు కొనసాగించుకోండి. అర్థమవుతుందా? కొనసాగించుకుంటూ పండి, తప్పు కాదు. ఇంకొకళ్ళ విశ్వాసాన్ని మనం కించపరచకూడదు. దేవుని బిడ్డలారా, పేతురికి ఇవ్వబడిన అధికారం మిగతా అపోస్తలులందరికీ కూడా బంధించుట విప్పుట ఇవ్వటం జరిగింది. ఇక ఇదే అధికారం అపోస్తలుల వలె జీవించే విశ్వాసులకు కూడా ఇవ్వబడింది. బంధించుట విప్పుట. నువ్వు అపోస్తలుల మాదిరి జీవిస్తే ఆ బంధించుట విప్పుట ఆ గొప్ప అధికారాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు చూసేది నీ మాదిరి జీవితం. నువ్వు వారసత్వంలో ఉన్నావో లేవో కాదు, నీ పరిశుద్ధ జీవితం, నీ మాదిరి జీవితం, నీ విశ్వాస జీవితం. గమనించావా? ప్రభునందు దేవుని బిడ్డ, ఆలోచించేద్దాం. అపోస్తలులకు ఇచ్చినటువంటి అధికారం సంఘమంతటికి కూడా ఇచ్చాడు.
సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా ఇచ్చాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. వీటిలో బంధించుట విప్పుట అధికారం ఇమిడి ఉన్నది. బంధించుట విప్పుట, రోగులను స్వస్థపరచడం కావచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు. సామాన్య విశ్వాసులకు కూడా దేవుడిచ్చాడు. నువ్వు సమర్పణతో వాక్యానుసార జీవితం జీవిస్తే ఈ బంధించుట విప్పుట అనే అధికారం నీకు ఇవ్వబడింది. అందుకని అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ పత్రిక అందరికీ రాశాడు, సార్వత్రిక పత్రిక. దేవుని బిడ్డ, బంధించుట విప్పుట. పేతురుకి ఇవ్వబడిన అధికారం అపోస్తలులకు ఇవ్వబడింది, అపోస్తలులకు ఇవ్వబడిన అధికారం సంఘమంతటికి కూడా ఇవ్వబడింది. అయితే సమర్పణతో జీవించాలి. సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి అన్నాడు. వింటున్నారా? బాప్తిస్మం పోయి ఇచ్చి అందరినీ నా శిష్యులనుగా చేయమన్నాడు. కాబట్టి రాజులైన యాజక సమూహం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో సంఘంలో ఉన్న బిడ్డలందరూ రాజులైన యాజక సమూహం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి బంధించుట విప్పుట అనేటువంటి అధికారం సంఘమునికి ఇవ్వబడింది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమె. నాయన మీకు వందనాలు. బంధించుట విప్పుట అనేటువంటి అధికారం మీ సంఘానికి, మీ బిడ్డలకు ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ అధికారాన్ని గైకొని మీ మహిమ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.